దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు దేవుడు మనందరినీ ఆయన యొక్క రెక్కల చాటున దాచి భద్రపరుచున్నందుకే ప్రభునామాన్ని మహిమపరుస్తూ చేరివచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు పుస్తకము 5వ అధ్యాయము. యోబు పుస్తకము 5వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు లెక్కలేలన్నీ అద్భుత క్రియలు చేయువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఈ చదవబడిన మాట యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ మాటలో భక్తుడైన యోబు రాస్తున్న మాట ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను ఏమంటున్నాడు ఇక్కడ? ఒక మాటను మనం పరిశోధింపజాలని అంటే అంతు చిక్కని మహాకార్యములను లెక్కలేలన్నీ ఏం చేస్తున్నాడట? అద్భుత క్రియలను జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ప్రశ్న, అద్భుతం అంటే ఏమిటి? అద్భుతం అంటే ఏమిటి చెప్పాలి. అద్భుత కార్యము లేదా అద్భుతం అంటే ఏమిటి? చాలామంది అనుకుంటారు దేవుడు నన్ను స్వస్థపరిచాడు, అదొక అద్భుతం. అవును కదా? కానీ అది స్వస్థత కార్యం. అద్భుత కార్యములు అంటే ఏమిటి మాట్లాడటం లేదు చాలామంది. అద్భుత కార్యం అంటే ఏమిటి? ఇది అద్భుతం రా, ఈ అద్భుతం జరిగింది అని ఎప్పుడు అంటాం? చెప్పట్లేదు చాలామంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఒక మాట మీకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను కొనసాగించడానికి ఇష్టపడతాను. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 20వ అధ్యాయము 10వ వాక్యం నుంచి చూసినట్లయితే, అందుకు హిజ్కియా ఇట్లా నేను నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 గడులు వెనుకక నడుచుట చాలును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే, ఇది జరగదు, ఇది అసంభవం, ఇది నేను చూడడం తరము కాదు అని అంటారు చూడండి. అలాంటి కార్యాలను నువ్వు కండ్లారా చూడమే అద్భుతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ మనం చదువుకునే ఈ మాటలను బట్టి మనం చూస్తూ ఉంటే, హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవక్త యెషయా వచ్చి నీళ్లు చక్కబెట్టుకో ఏమన్నాడు? నీళ్లు చక్కబెట్టుకో అని అంటే, అప్పుడు హిజ్కియా అనట కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, దేవా నేను నీ సన్నిధిలో ఎలాగ నడుచుకున్నానో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. నీ సన్నిధిలో నేను నిందారహితంగా బ్రతికాను, నీ సన్నిధిలో భయభక్తులతో బ్రతికాను, నన్ను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో అంటే దేవుడు హిజ్కియా ఎడల కరుణ కలిగి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు.
ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఈ మాట ఆ యొక్క ప్రవక్త తెలియపరుస్తుంటే, ఈ మాట ప్రవక్త చెబుతున్నాడు, హిజ్కియా ఇదిగో నీకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాడు అని అంటే, అప్పుడు హిజ్కియా అడుగుతున్నాడు, నాకు కొన్ని గుర్తు కావాలి, నాకు ఒక గుర్తు కావాలి అని అంటే, అప్పుడు ఏం కావాలి అని అంటే అప్పుడు అంటున్నాడు, గడియారంలో లేదా సమయం అనేది ముందుకు వెళ్ళడం చాలా సులువు, కానీ వెనక్కి వెళ్ళడం అసంభవం, జరగని పని. అవును కదా? నిన్నటి దినాన్ని మనం చూడాలంటే చూడగలమా? లేకపోతే ఉదయం 10 గంటల సమయాన్ని మరలా మనం వెనక్కి వెళ్ళగలమా? వెళ్ళలేం. ఈ యొక్క సమయంలో హిజ్కియాతో అంటున్నాడు, సమయం ముందుకు వెళ్ళడం చాలా సులువు, కానీ వెనక్కి వెళ్ళడం అసంభవము, అది కార్యం అసలు జరగదు. కాబట్టి ఇదిగో నీడ 10 మెట్లు వెనక్కి వెళితే నేను నమ్ముతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమెళ్తేని? నీడ 10 మెట్లు వెనక్కి వెళితే నమ్ముతానన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆశ్చర్యకరమైన కార్యం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఒక భక్తుని కోరిక మేరకు, లేదా మన భాషలో చెప్పాలంటే ఒక విశ్వాసి కోరిక మేరకు దేవుడు ఈ యొక్క కాల గమనాన్నే మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఏం మార్చేశాడు? కాలాన్ని స్తంభించి మరలా ఏం చేశాడు? వెనక్కి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, నువ్వు కూర్చున్నా పడుకున్నా సమయం అనేది ముందుకు వెళ్ళిపోవడం చాలా సులువు, కానీ సమయాన్ని వెనక్కి తీసుకెళ్ళడం అంటే అసాధ్యమైంది. కానీ ఇది ఎవరి వల్ల సాధ్యము అని అంటే, భూమి ఆకాశములను సృజించిన వాడు. దేవునికి స్తోత్రం. ఈ సృష్టి అంతటిని ఈ యొక్క ఆయన నోటి మాటతో కలగజేసిన ఆ దేవునికి మాత్రమే సాధ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ తెలుసు, అందరూ కూడా చదువుకున్న వాళ్ళే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ తన యొక్క నియమింపబడిన కక్షలో తిరుగుతూ ఉంది. అవును కదా? నేను పెద్ద చదువుకోలేదు, కానీ మీరు చదువుకున్నారు కదా, కొంచెం చెప్పండి గట్టిగా. అవునా కాదా? భూమి తన కక్షలో తిరుగుతూ ఆ యొక్క సూర్యుని చుట్టూ తిరుగుతుంది. చంద్రుడు తిరుగుతున్నాడు. ఈ తిరిగే క్రమంలో సూర్యుని ఒక్కడనే వెనక తీసుకొస్తే సరిపోదు, సూర్యునితో పాటు చంద్రుని తీసుకురావాలా, మిగతా గ్రహాలన్నిటిని కూడా వెనక్కి తీసుకురావాలి. అవునా? దేవునికి స్తోత్రం. ఆ రోజు దేవుడు చేసిన కార్యం కేవలం ఒక అల్ప విశ్వాసిని దేవుని సన్నిధిలో, లేదా ఆ యొక్క కార్యం జరుగుతుందో జరగదో, ఇది నా పట్ల దేవుడు చేస్తాడో లేదో, ఇది నిజమో కాదో ఎలా ప్రభువా తెలుసుకోవడానికేనంటే, ఆయన సింపుల్గా ఒక మాట అనేసాడు. ఏంటా మాట? నీడ 10 మెట్లు వెనక్కి వెళ్తే చాలన్నాడు. కానీ అది చాలా సింపుల్ ఏం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎంత కష్టతరమయ్యా అంటే, దేవునికైతే కాదు, మనుషునికి అది అసాధ్యమైన కార్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు? హిజ్కియా యొక్క ప్రార్థన మేరకు దేవుడు ఆ యొక్క సమయాన్ని, గ్రహాలన్నింటినీ మరలా ఎక్కడ తీసుకెళ్ళాడు? 10 మెట్లు వెనక్కి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అది అద్భుతం. ఒక చిన్న కార్యం జరగడుతుంది కదా, ఒక చిన్న కార్యం జరిగేటప్పుడు, లేదా ఒక అద్భుతం జరిగేటప్పుడు దాని వెనకాల జరిగేదే అద్భుతమైన కార్యం. హిజ్కియా 10 మెట్లు అవి వెనక్కి వెళ్ళాలన్నాడు నీడ, కానీ దాని వెనక దేవుడు ఎంత కార్యం చేశాడు చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన కంటికి కనబడేవి, లేదా మన కంటి ఎదురు జరిగేవి చిన్న చిన్న కార్యాలే అని అనుకుంటున్నాం, లేదా ఇదిగో ఇది ఇక్కడ ఏమాత్రమో అని అనుకుంటున్నాం. కానీ ఆ చిన్న కార్యం నీ పట్ల జరగడానికి దేవుడు వెనకాల ఎంత గొప్ప అద్భుతమైన ఆ యొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం అంటే ఏంటంటే, ఇది అసాధ్యమైన కార్యం.
ఇది ఎవరి వల్ల జరగదు అనుకున్న కార్యాలను దేవుడు జరిగించడమే. దేవునికి స్తోత్రం. అలాంటివి ఎన్ని చేస్తాడట? లెక్కలేనన్నివి. ఎన్ని? ఇంక మనం లెక్క పెట్టలేని అద్భుత కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోగిగా ఉన్నవాడిని స్వస్థపరచడం చాలా సులువు. ఒక రోగిని స్వస్థపరచడం సులువే, కానీ చనిపోయిన లేవనెత్తడం కష్టమా? అసాధ్యమైన కార్యం అది. దేవునికి స్తోత్రం. అది అసాధ్యమైన కార్యం, కానీ దేవుడు చేశాడో చేయలేదా? చెప్పండి, చేశాడో చేయలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాజరు చనిపోయి ఎన్ని దినాలైంది? చెప్పండి, ఎన్ని దినాలైంది? 3 దినాలు పూర్తయి 4వ రోజు యేసు ప్రభు వారు వచ్చాడు. అక్కడికి వచ్చిన మార్తా మరియలు అంటున్నారు, అయ్యా దేవా, నీవే గనక ఇక్కడుంటే నా తమ్ముడు బ్రతికుండేవాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ చెబుతున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ యొక్క మార్తా మరియలు కూడా, ఇదిగో నీవే గనక ఇక్కడ ఉండుంటే ఇదిగో ఆ యొక్క లాజరు అనేవాడు బ్రతికుండేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నారు, మీరు భయపడకండి, బాధపడకండి. ఏమంటున్నాడు? భయపడకండి, బాధపడకండి. అక్కడ ఉన్న వారితో అంటున్నాడు, రాయిని దొర్లించండి అంటున్నాడు. ఏమంటున్నారంట? రాయిని దొర్లించండి అని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏంటి, చనిపోయిన వాడిని లేవనెత్తగలిగే దేవుడు ఈ దేవుడు ఏంటంట? అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు, ఏంటి ఈయన చనిపోయిన కూడా లేవనెత్తగలడంటారా? అంత శక్తివంతుడా, అంత గొప్ప దేవుడా అని చెప్పి జనాలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏం జరుగుతుందా, ఏం జరుగుతుందా, ఏం జరుగుతుందా అని. యేసయ్య ఒక్క మాట చెప్పాడు, లాజరు బయటికి రా అని అంటే, చూడండి, చనిపోయినప్పుడు కడతారే వస్త్రాలు, ప్రేత వస్త్రాలు, ఆ వస్త్రాలతోనే నడుచుకుంటూ వచ్చేసాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఆ యొక్క పడక మీద లేదా పరిగెత్తుకుని వెళ్ళు అని అంటే చాలా సులువుగానే చూసేవారు. యేసు ప్రభు చేసిన అద్భుతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ చనిపోయిన వాడు ఎప్పుడైతే తిరిగి లేచి సజీవుడుగా బయటకు వచ్చాడో అప్పుడట ఆ కార్యాన్ని, అద్భుతాన్ని బట్టి అక్కడ ఉన్న వారు అందరూ కూడా యేసయ్యను విశ్వసించారని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కొరకు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలను జరిగిస్తూ వస్తూ ఉన్నాడు, కానీ మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి మనం ఎన్నో కార్యాలు, మేలులు, అద్భుతాలను చూస్తూ చూస్తూ ఈరోజు ఇక్కడ నిలుచున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ అద్భుతాలను దేవుడు, లెక్కలేని అద్భుతాలు నీ పట్ల చేయడానికి దేవుడు ఎన్ని అసాధ్యమైన కార్యాలను సాధ్యపరుస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చాడో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే కదా, ఒక మనిషి చనిపోతే లేవనెత్తడం కష్టమా? అసాధ్యం అని చెప్పండి. అసాధ్యమైన కార్యం అది. కానీ ఎవరి వల్ల సాధ్యమయ్యా అంటే ఈ భూమి ఆకాశములు సృజించిన వాని యొక్క సాధ్యం. ఆయన ద్వారా మాత్రమే సాధ్యం అది. దేవునికి స్తోత్రం. కాలాన్ని వెనక్కి పంపాలన్నా లేదా చనిపోయిన వాడిని తిరిగి లేపాలన్నా ఎవరి వల్ల అవుతుందయ్యా అంటే కేవలము దేవుని వల్ల మాత్రమే జరుగుతుంది. ఎప్పుడైనా భూమి వర్షించడం చూసారా? ఆకాశం నుంచి వర్షం రావడం చూసాం, భూమి ఎప్పుడైనా వర్షించడం చూసారా? కానీ బైబిల్ గ్రంథంలో ఉంది, ఉందా లేదా? ఆదికాండ గ్రంథంలో
అక్కడ దేవుడు ఒక మహాప్రళయాన్ని రప్పించినప్పుడు భూమి కూడా వర్షించింది అని ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు మనం కూడా చాలా చూసేదంటే వర్షం అనేది ఆకాశం ఇస్తేనే చూస్తున్నాం, కానీ ఆ ప్రళయపు దినాన్నట భూమి కూడా వర్షించింది అని ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నాడయ్యా అంటే, ఇన్ని అద్భుతాలు మన పట్ల చేస్తూ ఉన్నా మనం దాన్ని ఏం చేయలేకపోతున్నాం అంటే గ్రహించలేకపోతూ ఉన్నాం. దాన్ని మనం ఆ యొక్క ఆలోచన చేసి ఇది దేవుని కార్యము లేదా దేవుని యొక్క మన యొక్క జీవితంలో దేవుడు చేస్తున్న అద్భుతమని మనం గ్రహించలేక దేవుని సన్నిధిలో మనం మన ఖాళీ చేతులతో నిలబడిపోతున్నాం. గ్రహించలేక దాన్ని పొందుకోలేక ఖాళీ చేతులతో ఉండిపోతున్నాం. యోబు గారు అంటున్నారు, ఈయన ఎలాంటి అనుభవంలో ఉండి రాస్తున్నాడో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈరోజు నీవు నేను కూర్చుని సంతోషంగానో లేకపోతే ఆరోగ్యంగానో మాట్లాడుతున్నప్పుడు రాయలేదు ఈ మాటలు. ఎప్పుడు రాశాడు ఆయన? శరీరం అంతా క్షీణించిపోయింది, ఏమాత్రం కూడా ఓపిక లేని పరిస్థితుల్లో ఆ అనుభవంలో నుంచి వస్తున్న మాటలు ఇవి. దేవునికి స్తోత్రం. ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడు యోబు, ఆ దేశంలోనే గొప్ప ధనవంతుడు యోబు. ఆ యోబు గారు అనేవారు ఒకానొక సమయంలో ఏమనేవారు? ఏదైనా అవసరానికి వెళ్తే లేదైనా ఆ రోడ్డు మీద యోబు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే యోబు గారు అనేవారు. కానీ పరీక్షించబడుతున్నప్పుడు, సమస్తాన్ని కోల్పోయినప్పుడు, రోడ్డు మీద పడిపోయిన యోబుని చూసి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే పేరు పోయింది, ఇప్పుడు పాపి అంటున్నారు, పాపిష్టోడు అంటున్నాడు. వాడు ఏదో తప్పు చేశాడు, వాడు ఏదో పాపం చేసి ఉంటాడు, అందుకనే రోడ్డు మీద పడిపోయాడు అని చెప్పి ప్రజలందరూ కూడా అనరాని మాటలు అంటూ ఉన్నా ఏ మాత్రం కూడా తన విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ యొక్క బూడిదలోనే కూర్చుని శరీరము దురద వస్తున్న గోక్యులేని పరిస్థితుల్లో ఆ యొక్క రాళ్ల పెంకులతో గోక్కున్న అనుభవంలోంచి మాట్లాడుతున్నాడు ఈ మాటలు. తర్వాత దేవుడు ఏం చేశాడు యోబునయ్యా అంటే అద్భుతము. ఎలాంటిదయ్యా అంటే మహాద్భుతమైన కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చీకుపోయిన కుళ్ళిపోయిన శరీరము తీసివేసి యోబుకు పసిపిల్ల దేహం వంటి శరీరం ఇచ్చాడట. దేవునికి స్తోత్రం. కోల్పోయిన వాటన్నిటినీ ఏం చేశాడు? కోల్పోయిన వాటన్నిటిని కూడా రెట్టింపుగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది ఆలోచన చేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి నా పరిస్థితి ఏంటి, లేకపోతే ఏంటి నా స్థితి, ఇంకెప్పుడు ఇదే దుఃఖమా, ఇంకెప్పుడు ఇదే బాధ, లేకపోతే ఎప్పుడు ఇదే అనుభవంలో వెళ్ళాలా అని అంటే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్తుతించగలిగితే, ఎల్లప్పుడూ పౌలు గారు అంటారు, తెస్సలోనికి రాసిన ఆ యొక్క పత్రికలు అంటాడు, ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ యోబు గారు అదే చేశారు. 10 మంది పరామర్శించడానికి వస్తున్నారు, స్నేహితులు వస్తున్నారు, చుట్టాలు వస్తున్నారు. వీళ్ళందరూ వచ్చిన రకరకాలైన మాటలు మాట్లాడుతున్నారు. యోబును హింసిస్తున్నారు, అదేవిధంగా దేవుని దూషిస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యోబు వాక్యంతోనే సమాధానం చెబుతున్నాడు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఏమంటున్నాడు? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దాంట్లో ఏముంది? ఆయన ఇవ్వాలనుకుంటే మరలా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అంటున్నాడు. స్నేహితులు వచ్చి 10 మాటలు మాట్లాడుతుంటే ప్రతి మాట కూడా అంటున్నాడు, ఇదిగో దేవునికి వ్యతిరేకంగా మీరు మాట్లాడొద్దు. ఏమంటున్నాడు? దేవునికి వ్యతిరేకంగా మీరు మాట్లాడొద్దు అంటున్నాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు యోబు పరిస్థితి చూసిన వాళ్ళు అందరూ అనుకున్నారు వీడి పని అయిపోయింది. ఎక్కడ పడిపోయాడు? వీడు వీధులు పడిపోయాడు. ఇంకేడి జీవితంలో అద్భుతం జరగదు, ఇంకే జీవితం మారదు. ఇంకా కోట్ల కొద్ది ఆస్తులు పోయినాయి. ఏం పోయినాయి? కోట్ల రూపాయల ఆస్తు పోయింది, సంపద పోయింది. నడి రోడ్డు మీద పడిపోయాడు. మరలా ఆ స్థితికి వెళ్ళాలంటే అసాధ్యం అన్నారు జనాలు అందరూ కూడా. కానీ వాస్తవానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి అసాధ్యమైనది ఏది ఈ భూమి మీద లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే కాలం సమీపించింది, పరీక్షా సమయం అనేది ముగిసింది. దేవుడు మరలా యోబును ఆశీర్వదించడం ప్రారంభించాడు. కోల్పోయిన వాటన్నిటిని కూడా మరలా రెట్టింపుగా ఇచ్చాడు. ఎక్కడైతే జనాలు నవ్వారో, జనాలు ఏడిపించారో, హేళన చేశారో, అక్కడే మరలా దేశంలో ఒకప్పుడు రాజు స్థానంలో ఉండేవాడు ఇప్పుడు రెట్టింపు అధికారము, ఇప్పుడు రెట్టింపు ఆస్తి, ఘనత ఇచ్చి ఊజు దేశంలో ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భక్తుడు చెబుతున్నాడు ఏమని? లెక్కలేనన్ని కార్యాలు దేవుడు చేస్తున్నాడు. అద్భుతాలు, లెక్కలేని అద్భుతాలు, మనం పరిశోధింపజాలని మహత్య కార్యములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిలో నడుస్తున్నారు కానీ అగ్ని కాల్చివేయదని చెప్తున్నాడు. జలములలో నుంచి వెళ్ళినా జలములు నీ మీద పారమని చెప్తున్నాడు. ఇది జరిగిందా లేదా అంటే అక్షరాలా జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. అటుప్రక్క గోడైతే నిలవబడితే ఎలాగుంటుందో ఆ విధంగా ఆ సముద్రపు ఆ యొక్క రాసంతా కూడా నిలవబడిపోయింది 2 ప్రక్కల. సముద్రము మధ్యలో ఏమాత్రము కూడా భయము లేకుండా, ఆ యొక్క నీటి తడి అనేది వారికి లేకుండా ఏం చేసుకుంటూ వెళ్ళారంటే వారు దేవుని నామాన్ని స్తుతిస్తూ వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఈ షద్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేయడానికి వెళ్ళిన వారు కాలిపోయారు, కానీ అగ్నిగుండంలో ఉన్నవారు కాలిపోలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెబుతున్నానయ్యా అంటే మన దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలడు. నువ్వు అనుకుంటున్నావు నేను ఏ పాటి వారిని, నేను ఏ పాటి దాన్ని, నేను ఏ పాటి జీవితం నాది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని ఎదుట నమ్మకంగా, దేవుని ఎదుట నిస్వార్థంగా, సత్యంగా బ్రతకగలిగితే నీకు వచ్చిన సమస్యలో నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేస్తావు. దేవా, నీ ఎదుట నేను ఎలాగ నడుచుకున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ ప్రార్థన చేయగలిగే స్థితిలో ఉంటావో అప్పుడు దేవుడు నీ కొరకు అవసరమైతే కాలాన్ని సైతం మార్చగలిగే అద్భుతం నీ జీవితం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమయ్యా అంటే ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే అధికారాన్ని, అహరోన్ను తప్పుపడుతున్నారు. ఏం పడుతున్నారు? మాకు యాజకత్వం చెయ్యాలి అని అంటే మోషే అహరోన్ను పెట్టాడు దేవుని చిత్తములో. కానీ అక్కడ వాళ్ళు అంటున్నారు మేం చేస్తాం అని చెప్పి ఏం చేస్తున్నారు? వంతులు ఆడుతున్నారు. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, మీ చేతి కర్రలను తీసుకొచ్చి ఎక్కడ పెట్టమన్నాడు? చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఉపవాస ప్రార్థన కాదు ఇది, పునరుద్ధాన ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పెట్టమన్నాడు? దేవుని మందసం దగ్గరికి పెట్టమన్నాడు. ఇప్పుడు నేను అంటాను, చేతికర్ర అంటే ఎండిది వేస్తావా, పచ్చిది పెట్టుకుంటారా? చేతికర్ర అంటే ఎండి కర్ర ఎట్టుకుంటావా, పచ్చి కర్ర ఎట్టుకుంటావా? కొంచెం గట్టిగా చెప్పండి. అక్కడ ఏమన్నాడు? చేతికర్రే కదా అంట.
అవునా? ఏ కర్ర వాడతాం మన ఇంట్లో? ఎండి కర్రే కదా. దాన్ని పుష్పించడం లేదా దానికి చిగురు రప్పించడం నీ వల్ల అవుతుందా? కన్నా దేవుని వల్ల అవుతుంది. ఒకరోజు వంతులాట వచ్చింది వాళ్ళకి. దేవుని అద్భుతం ఎలా ఉంటుందంటే, చూడండి, వంతులాట వచ్చి నేను చేస్తాను, నేను చెయ్యాలా, ఇది మేము కూడా చేయగలం అని అంటే దేవుడు చెప్పాడు, ఎవరి కర్ర అయితే చిగురించి పుష్పిస్తుందో వాళ్ళే యాజకత్వమునకు వారసులవుతారు అని చెప్పినప్పుడు, ఈ 12 గోత్రాల నుంచి ఎవరైతే ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ యొక్క ఆశపడి ఉన్నారో వారందరూ పట్టుకొచ్చి ఏం చేశారంటే మందసం దగ్గర పెట్టారు. దేవుడు చెప్పిన సమయం వచ్చింది, మరలా చూసుకుంటున్నారట. ఏం చూస్తున్నారు? ఒక్కొక్కరు వచ్చి తెల్లబోసుకుని కర్రలను చూసుకుని తెల్ల మొహాలు వేసుకుని పోతున్నారు. దేవునికి స్తోత్రం. కానీ అహరోను కర్ర ఏం చేసిందంట? చిగురించడమే కాదు, పుష్పించి ఏం కాసింది? బాదం పండు కాసిందంట. దేవునికి స్తోత్రం. ఈ మాట చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చేతికర్ర ఏంటి, పుష్పించడం ఏంటి? ఏంటండి? చేతికర్ర ఏంటి, పుష్పించడం ఏంటి? అసలు ఎండిపోయింది, నిర్జీవమైనది. అది ఎలాంటిది? అది ఎండిపోయింది, నిర్జీవమైంది. కానీ ఎందుకు జీవించగా లేదా పుష్పించగలిగే ఒక అవకాశం కలిగింది అని అంటే, దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్న వారి యొక్క జీవితంలో దేవుడు చేసే అద్భుతాలు ఎలాగుంటాయి అంటే, ఎప్పటికీ సాక్ష్యం ఇస్తుంది. ఈ నిబంధన మందసంలో ఎప్పటికీ కూడా అహరోను ఆ కర్ర చిగురిస్తేనే ఉందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటికీ ఆ యొక్క అహరోను చిగురించు కర్ర అలాగే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత అద్భుతాలు చేస్తున్నాడు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజు ఉంటే పాడైపోయిన మన్నా ఆ నిబంధన మందసంలో సంవత్సరాలు, వేల సంవత్సరాలైనా మన్న పాడవకుండా అలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలు రేపుడికి ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పి ఏం చేసుకున్నారు? దాచుకున్నారు. ఏమైంది? అది పాడైపోయింది. కానీ అదే మన్నా ఇప్పటికీ ఈ నిబంధన మందసంలోనట ఎలా ఉంది? తాజాగా ఉందట. దేవునికి స్తోత్రం. ఇది కాదా దేవుని యొక్క అద్భుతం అంటే? ఇది అద్భుతం అంటే జరగని కార్యాలను దేవుడు జరిగించి చూపించడం, అసాధ్యమైన క్రియలను సాధ్యమని చూపించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఎలాంటి కార్యాలయ్యా అంటే, అద్భుత కార్యము, లెక్కలేనన్ని కార్యాలు. ఇది ఎలా జరిగింది? ఇది ఎవరి వల్ల జరిగింది? లేదా ఇది అసలు జరుగుతుందని అనుకోలేదు ఎవరు కూడా, కానీ దేవుడు జరిగించాడు అని అంటారు చూడండి. అలాంటి కార్యాలను మన జీవితంలో దేవుడు జరిగించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో నమ్మకంగా నడవాల. హిజ్కియా చేసిన ప్రార్థనను నువ్వు వెలుగెత్తి ప్రార్థన చేయగలగాల. ఏం చేశాడు హిజ్కియా ప్రార్థన? చెప్పండి ఒకసారి చూడండి. హిజ్కియా ప్రార్థన ఏం చేశాడు? 2వ రాజులు 20వ అధ్యాయంలో 2వ వాక్యం నుంచి చూసినట్లయితే, 2వ వాక్యం నుంచి, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకుని, యెహోవా యథార్థయుడనై సత్యముతో నీ సన్నిధిని
నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థన ఒకసారి మీరు వినండి. ఆయన ప్రార్థన ఒకసారి బాగా చదవండి. ఏమంటున్నాడు? అయ్యా, నేను యథార్థ హృదయంతో నేను సత్యముగా నీ సన్నిధిలో నడుచుకున్నాను. ఎక్కడ కూడా నీ మాట కానీ నీ వాక్యాన్ని కానీ విడిచి తిరగలేదు. నువ్వు ఏదైతే నాకు బోధించావో, నువ్వు నాకు ఏదైతే నేర్పించావో అదే నేను నేర్చుకుని నీ సన్నిధిలో నడిచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే నేను సత్యంగా నడిచాను. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని కన్నీళ్లు విడిచిచో ప్రార్థన చేశాడు. ఈరోజు నేను అంటాను, నీ జీవితంలో కూడా అలాంటి అద్భుతం కావాలి అని అంటే నీ ప్రార్థన కూడా అలా ఉండాలి. అలా ఉండాలి అంటే పెదవులతో చేసే ప్రార్థనగా దేవునికి కావాల్సింది. ఆ ప్రార్థనలో ఉన్న లేదా ఆ ప్రార్థన చేయడానికి కావలసిన ఒక అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, అద్భుతం జరిగించు, అద్భుతం చేయయ్యా, అద్భుతాలు నా పట్ల జరిగించు అని ప్రార్థన చేసే మనం హిజ్కియా చేసిన ప్రార్థన చేయాల. నేనైనా సరే ఇక్కడ చేరువచ్చిన వారు ఎవరైనా సరే నీ జీవితంలో అద్భుతం జరగాలి అని అంటే, నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగి నీ ద్వారా దేవుని నామాన్ని మహిమపరచగలిగి ఒక సాక్ష్యం నీకు కావాలి అని అంటే నువ్వు ఒక హిజ్కియా ప్రార్థన చేసే ఒక అనుభవం నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏంటాను అంటే, యథార్థ హృదయుడనే నీ సన్నిధిలో నేను ఎట్లు నడిచితునో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిలో సత్యాన్ని ఏ రోజు విడిచి నేను తిరగలేదయ్యా. ఎవరు చేయగలరు ఈ ప్రార్థన? ఎవరు చేయగలరు ఈ ప్రార్థన? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ఈ ప్రార్థన చేయగలిగే పరిస్థితిలో ఉన్నారో వారి ప్రార్థన దేవుడు విని అద్భుతమైన క్రియలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు కొన్ని అద్భుతాలు మనం విన్నాం. ఎలాంటి అద్భుతాలు నీ జీవితంలో కూడా దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం. భక్తుల జీవితాల్లో చేసిన దేవుడు నీ జీవితంలో ఎందుకు చేయలేడని అనుకుంటున్నావు? చేయగలడు, ఆయన చేయగలడు. కానీ మనం చేసే ఆ యొక్క అనుభవంలో మనం ఉంటే తప్పకుండా దేవుడు అద్భుతం చేస్తాడు. యోబున్నాడు, ప్రార్థన చేశాడు, తప్పిపోలేదు. ఆ యొక్క లాజరు బ్రతికి రావడానికి గల కారణం కూడా మార్తా మరియలు ఎప్పుడు యేసయ్య పరిచర్యలో నమ్మకంగా ఉన్నారు. వారు దేవుని సన్నిధిలో ఆయన్ని ఎప్పుడు నమ్మకంగా నడిచేవారు. ఎక్కడ ఏ యొక్క అవసరం ఉన్నా మార్తా మరియలు ముందు నడిచేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వారి జీవితాల్లో అద్భుతాలు జరిగాయి అనంటే వారు దేవుని నమ్మడమే కాదు, నమ్మకంతో పాటుగా యథార్థంగా బ్రతకగలిగారు, నీతిగా బ్రతకగలిగారు, సత్యంలో బ్రతకగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి మహత్య కార్యములను చూడాలి అని అంటే నీ ప్రార్థన హిజ్కియా ప్రార్థనగా మారాలి. హిజ్కియా ప్రార్థనగా మారాలి అంటే ఏదో పెదాల నుంచి వచ్చే ప్రార్థన అయితే దేవునికి సరిపోదు. ఎలాంటి ప్రార్థన అయి ఉండాలంటే నువ్వు నడిచి, నువ్వు అనుభవంలో నుంచి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు వినడమే కాదు, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. లాజరు నడిచి రావడం బట్టి అక్కడ యేసయ్య అంటే వ్యతిరేకంగా ఉన్న ఆ యొక్క గుంపంతా కూడా ఎలా మార్చబడ్డారు? ఆయనకు విశ్వాసులుగా, ఆయన్ని విశ్వసించే వారిగా మార్చబడ్డారు.
దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను బట్టి, నీ జీవితంలో జరగబోయే కార్యాలు, అద్భుతాలను బట్టి యేసై అంటే పడని, యేసై అంటే కెట్టని, లేదా నీవు దేవుడు నమ్ముకోవడం ద్వారా నిన్నెవరైతే హింసించి బాధ పెడుతున్నారో లేదా తృణీకరిస్తున్నారో వారందరూ మార్చబడే ఒక అద్భుతం నీ జీవితంలో దేవుడు జరిగించాలని నీవు ఒక ఉన్నతమైన అనుభవంలోనికి నడిచి ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా అలాంటి ప్రార్థన చేసే అనుభవంలో నువ్వు ఉంటే నీ ప్రార్థన దేవుడు వినడమే కాదు, నిన్ను అనేక మందికి ఒక గొప్ప సాక్షిగా, నీ చుట్టూ అనేక మంది ఒక సమూహముగా చేరి నిన్ను సాక్ష్యముగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతుండగా ప్రతి ఒక్కరం కూడా ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి అంటే, ఒక విశ్వాసం అనేది సాధారణమైన విశ్వాసం కాదు. ఎలాంటి విశ్వాసం అయ్యా అంటే, భూమిని సైతము తల్ల క్రిందులుగా చేయగలిగే ఒక గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తుండగా ఆయన యందు మనం విశ్వసించి ప్రతి కార్యము కూడా మన జీవితంలో దేవుడు జరిగించగలని నమ్మి ముందుకు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొన్ని సన్నిధిలో అడుగుదాం, దేవా ఈరోజు నేను ఒక హిజ్కియా ప్రార్థన వలె ఒక అనుభవంలో ఉన్నట్లయితే నా జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేస్తారో, అయా భక్తుల జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు జరిగించావో అయా ఇదిగో తండ్రి యోబు భక్తుడి ద్వారా తెలియపరిచారు. అయా ఇదిగో తండ్రి ప్రభువా, ఈరోజు మా జీవితాల్లో కూడా అలాంటి అద్భుతాలు నువ్వు చేస్తానంటున్నావు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవయ్యా, అందును బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి ఆ రోజు భక్తులు ఏ అనుభవంలో అయితే ఉండి నిలిచి ప్రార్థించారో అలాంటి అనుభవం నాకు కూడా నేర్పించి నీ సన్నిధిలో నిలవబడే కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి పునరుద్ధాన దినాన్ని విన్న ప్రతి మాట కూడా మా జీవితాలు నీరు కట్టి ఫలింపచ్చు చేయండి. అవును తండ్రి, అయ్యా మా కొరకు నువ్వు ఎలాంటి కార్యములను చేయడానికి సిద్ధంగా ఉన్నావయ్యా. ఇదిగో తండ్రి అయా అవసరమైతే ఇదిగో సృష్టిని సైతం ఆపడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు దేవా. అయ్యా అందును బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువా, అయా చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు చొప్పున దీవించండి. విన్న ప్రతి మాట కూడా మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. అవును తండ్రి, అయా ఇదిగో నీ యొక్క కార్యములు పరిశోధింపజాలనివయ్యా. అయా నీ యొక్క అద్భుతాలు లెక్కలేని అద్భుతాలు చేసే దేవుడు అయి ఉన్నావు తండ్రి. ఈ పునరుద్ధాన దినాన్ని ఇక్కడ చేరి వచ్చిన ప్రతి కుటుంబంలో కూడా అద్భుత కార్యములు జరిగించి దీవించమని ప్రార్థిస్తున్నాను. బిడలో ప్రేమతో అర్పించిన ప్రతి కానుక నూరంతలుగా అనుగ్రహించి ఈ కానుకను నీ పరిచర్యలో వాడుకొని దీవించి ఆశీర్వదించమని మరొకసారి చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించి రాలేని ప్రతి బిడ్డను దయచేత మన్నించి మరలా వచ్చే వారం నీ సన్నిధిలో మేమంతా కలిసి నేను స్తుతించే కృపద ఇచ్చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము సహాయం మనకున్న లోకమున సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తము జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.